లోకానికి అతీతంగా, త్రిగుణాలకి అతీతంగా, అన్నింటికీ అతీతంగా సాక్షిభూతంగా ఉండగలిగితే శాంతంగా ఉంటావు. నువ్వు కల్పించుకున్నావంటే అయిపోయినట్టే లెక్క. అత్యవసరమైతేనే కల్పించుకోవాలి. అత్యవసరమైనంత వరకే పని చేయాలి. అత్యవసరమైనంతమైన మాటే మాట్లాడాలి. అత్యవసరమైనంత ఆలోచనే చేయాలి. అక్కడ ఆపేయాలి. ఏమాత్రం అతిగా చేసినా ప్రమాదమే అది మళ్ళీ మనకే చుట్టుకుంటుంది. ఇదే వదులుకోవడం అంటే అంతకంటే ఏం లేదు. ఉన్న వాళ్ళవన్నీ బంధాలు వదిలించుకుని ఎక్కడికో పారిపోక్కర్లేదు. అక్కడ ఉంటూ కూడా నిమిత్త మాత్రంగా ఉంటే అయినట్టే. అక్కడ ఇప్పుడు ఇది వ్యాధి కింద ఎందుకు పరిణమించింది సంసారం, జీవితం అంటే మనం వదులుకోలేకపోవడం వల్ల, మనం కల్పించుకుంటూ ఉండడం వల్ల. ఎవరన్నా ఒక పెద్దామండి మీరు పలకరించి ఏమమ్మా బాగున్నావా అంటే ఏంటో బాగానే ఉన్నామండి, ఈ బాధ యువతరో ఎవరో తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. ఇదో వ్యాధి ఇవిడికి. ఎవడో పట్టించుకోవట్లేదని 70 ఏళ్ళు వచ్చినా బాధపడుతున్నామంటే అసలు నీకేం పట్టిందమ్మా